హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ 6th నుంచి ఇంటర్ వరకు లింక్ చేస్తూ ప్రిపరేషన్ ప్లాన్ని, అలానే ఎస్జిటి మ్యాథ్స్ని 6th నుంచి 10th వరకు లింక్ చేస్తూ ప్రిపరేషన్ ప్లాన్ని, తర్వాత టెట్ 1 ఎస్జిటి ఈ 2 ఎగ్జామ్స్లో ఉండే సోషల్ కంటెంట్ యొక్క సిలబస్ని, ప్రిపరేషన్ ప్లాన్ని 3rd నుంచి 10th వరకు ప్రతి చాప్టర్ని లింక్ చేస్తూ మీకు అందించడం జరిగింది కదా. ఈ వీడియోలో మనము సైన్స్ టెట్ 1 ఎస్జిటి ఈ 2 ఎగ్జామ్స్లో ఉండే సైన్స్ కంటెంట్ యొక్క సిలబస్ని, అలానే ఆ సైన్స్ కంటెంట్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రిపరేషన్ ప్లాన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సైన్స్ కంటెంట్ మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సైన్స్ కంటెంట్ అనేది 4 పార్ట్స్లో 151 లెసన్స్లో ఉంది. సో దీన్ని మనము 80 డేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మీకైతే చెప్తాను. సైన్స్ అనగానే మనకి ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండి, ఈ 3 కలిపేసి మనకు ఉంటుందన్నమాట. సో ఈ 3 టెక్స్ట్ బుక్స్ మొత్తం మీద మనకి 151 లెసన్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి లెసన్ని కూడా మనము 3rd నుంచి 10th వరకు ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది రిలేటెడ్గా తీసుకుంటూ సిలబస్ ప్లాన్ అయితే మనము డిస్కస్ చేయబోతున్నాము. సో 80 డేస్లో ఈ సైన్స్ సబ్జెక్ట్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే పూర్తి ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకుందాము. ఆ టాపిక్లో ఏమేమి ఉంటాయి బేసిక్గా అనేది తెలుసుకొని, తర్వాత ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న లెసన్స్ 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను అయితే చూద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి సజీవ నిర్జీవ ప్రపంచం. చూడండి, సజీవ నిర్జీవ ప్రపంచం అంటే ఫస్ట్ సజీవులు అంటే ఏమేమి వస్తాయండి? మనుషులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, వీటన్నింటి గురించి చెప్పేది సజీవులు అనమాట, అంటే ప్రాణం ఉన్నవి. తర్వాత నిర్జీవులు అంటే ఏంటి అంటే వాతావరణము, గాలి, నీరు, నేల, ఇవి నిర్జీవం. సో ఈ రెండిటి గురించి అధ్యయనం చేస్తూ మనము ఈ సజీవ నిర్జీవ ప్రపంచం అనేది చూస్తామన్నమాట. సో ఈ సజీవ నిర్జీవ ప్రపంచం అనే టాపిక్లో పర్టికులర్గా మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి అంటే 57 లెసన్స్ ఉన్నాయండి, 3rd నుంచి 10th వరకు కూడా. సో ఈ 57 లెసన్స్ని మనము 22 డేస్లో అయితే కంప్లీట్ చేసుకుంటాము. ఫస్ట్ మనము కుటుంబంతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనుషులు ఉండేది ఫస్ట్ కుటుంబంలో కదా. సో అందుకనేసి అప్పటికి మనుషుల గురించి స్టార్ట్ చేయాలి అంటే, సో మనుషులు ఉండే ప్రదేశము, మనుషులు నివసించే ప్రదేశము, వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ కుటుంబం. డే 1 మనము కుటుంబం అనే టాపిక్ని స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఈ కుటుంబం అనే టాపిక్కి రిలేటెడ్గా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ డేన మనము వరల్డ్ 3rd క్లాస్లోని ఫస్ట్ లెసన్ కుటుంబము, అలానే న్యూ 3rd క్లాస్లోని ఫస్ట్ లెసన్ అందమైన కుటుంబము, తర్వాత న్యూ 4th క్లాస్లోని ఫస్ట్ లెసన్ కుటుంబము, ఓల్డ్ 4th క్లాస్లోని ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు, తర్వాత న్యూ 5th క్లాస్లోని ఫస్ట్ లెసన్ కుటుంబాలు, వలసలు. ఇవన్నీ కూడా మనము డే 1 అయితే చదువుకుంటాం అనమాట. అయితే మీరు అనొచ్చు, ఒక డేలో ఇన్ని లెసన్సా అని. సో ఈ 3rd, 4thకి సంబంధించినవే కాబట్టి ఈజీగానే ఉంది. నేను లెసన్స్ చూసే మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అయితే అందిస్తున్నాను. సో ఈజీగానే ఉంది, మనం చదవగలుగుతాం కాబట్టి 1 డేకి ఇన్ని లెసన్స్ అండి. అదే 10th, 9thకి వచ్చేటప్పటికి మాత్రం ఇలా 1 డేకి ఇన్ని లెసన్స్ అయితే ఇవ్వలేదు. తర్వాత మనము సెకండ్ డేన కుటుంబము అయిపోయిన తర్వాత మనము ఇళ్ళల్లో ఉంటాం కాబట్టి ఇల్లు గురించి డిస్కస్ చేసుకుంటాం, అంటే ఇల్లు గురించి చదువుకుంటాం అన్నమాట. సో ఈ సెకండ్ డేన మనము ఇల్లు అనే టాపిక్ మీద చదువుకుంటాము. ఈ ఇంటి గురించి సంబంధించి మనకి 3rd క్లాస్లో, న్యూ 3rd క్లాస్లో 7th లెసన్ మన ఇల్లు, అలానే వరల్డ్ 3rd క్లాస్లో 9th లెసన్ మన గ్రామము, 10th లెసన్ రకరకాల ఇల్లు, 11th లెసన్ శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు, 9, 10, 11 లెసన్స్ వరల్డ్ 3rd క్లాస్ నుంచి. తర్వాత వరల్డ్ 4th క్లాస్లో 8th లెసన్ ఇళ్ళ నిర్మాణము, పారిశుద్ధ్యం. వీటిని మనము సెకండ్ డేన అయితే చదువుకుంటాం అనమాట. సో ఫస్ట్ డే కుటుంబం గురించి, సెకండ్ డే ఇల్లు గురించి చదువుకుంటాము. తర్వాత వచ్చేటప్పటికి మనకి 3rd డే, ఈ 3rd డే మనము
ప్రభుత్వ సంస్థలు, పనులు, వృత్తులు గురించి చదువుకుంటాం. ఎందుకంటే ఈ సజీవ ప్రపంచంలో ఇవన్నీ ఒక భాగమే కాబట్టి. సో వరల్డ్ 4th క్లాస్లో 7th లెసన్ ప్రభుత్వ సంస్థలు. తర్వాత వరల్డ్ 3rd క్లాస్లో 2nd లెసన్ ఎవరేం పని చేస్తారు, అంటే ఇది పనులు, వృత్తులకు సంబంధించిన టాపిక్. తర్వాత న్యూ 4th క్లాస్లోనే 7th లెసన్ వారి సేవలు విలువైనవి. ఇది కూడా పనులు, వృత్తులు అనే టాపిక్కి సంబంధించిన లెసన్. సో 3rd డేన మనము 3 లెసన్స్ అయితే చదువుకుంటాము. అంటే ఇవన్నీ ఫస్ట్ మానవులకి సంబంధించిన సజీవ ప్రపంచంలోకి వస్తాయి అన్నమాట. తర్వాత మనము 4th డే మనము ఆటలు అనే టాపిక్ని చదువుకోవాలి. సో ఈ ఆటలు అనే టాపిక్లో మనకి న్యూ 3rd క్లాస్లోని 10th లెసన్ ఆటలు, వినోదము. అలానే వరల్డ్ 3rd క్లాస్లోని 3rd లెసన్ ఆడుకుందాము. వరల్డ్ 4th క్లాస్లోని 2nd లెసన్ ఆటలు, నియమాలు. వీటన్నిటిని మనము 4th డేన చదువుకుంటాం. సో ఇక్కడికి మనకి అంటే ఈ 4 డేస్లో మానవులు నివసించే ప్రదేశములు, కుటుంబాలు, ఇళ్ళు, తర్వాత వాళ్ళు చేసే పనులు, ప్రభుత్వ సంస్థలు, ఆటలు, వీటన్నిటి గురించి మానవుల గురించి అయితే అయిపోయిందనమాట. అంటే సజీవ ప్రపంచం. తర్వాత సజీవ ప్రపంచంలో నెక్స్ట్ టాపిక్ ఏది అంటే మొక్కలు. సో డే 5 నుంచి మనకు వచ్చేటప్పటికి మొక్కలు అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ మొక్కలు అనే టాపిక్లో ఫస్ట్ మనము 5th డేన న్యూ 3rd క్లాస్లోని 2nd లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. అలానే వరల్డ్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కలు. 6th లెసన్ ఆకులతో అనుబంధం. ఈ 3 మనము మొక్కలు అనే టాపిక్ కింద 5th డేన చదువుకుంటాం అనమాట. తర్వాత మనము 6th డే న్యూ 4th క్లాస్లోని 2nd లెసన్ హరిత ప్రపంచం అంటే ఇది కూడా మొక్కల గురించేనండి. తర్వాత వరల్డ్ 4th క్లాస్లోని 5th లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు. తర్వాత వరల్డ్ 5th క్లాస్లోని 3rd లెసన్ మనం చెట్లను పెంచుదాము. వీటినైతే మనం చదువుకుంటాం. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి ఒక్కడేకి ఇన్ని లెసన్సా అని. కాదండి, ఇన్ని లెసన్స్ అనేది కాదు. ఇది 3rd 4th సిలబస్ కాబట్టి 1 డేకి 3-4 లెసన్స్ అయినా మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. అది కూడా మనము ఓల్డ్, న్యూ సిలబస్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదువుతాం కాబట్టి. సో మనకేంటంటే అక్కడ ఉన్న పర్టికులర్ టాపిక్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద కష్టం కూడా అనిపించదు అనమాట. తర్వాత మనము 7th డేన మనము 6th క్లాస్ న్యూ 6th క్లాస్లోని 2nd లెసన్ మొక్కల గురించి తెలుసుకుందాము. అలానే ఓల్డ్ 6th క్లాస్లోని 9th లెసన్ మొక్కలు, భాగాలు, వాటి విధులు. ఇవి మనము చూస్తామన్నమాట. తర్వాత 8th డే మనం వచ్చేటప్పటికి 7th క్లాస్లోని 16th లెసన్ అడవి మన జీవనము. 8th క్లాస్లోని 8th లెసన్ మొక్కల నుండి ఆహారోత్పత్తి. ఇక్కడ 8th క్లాస్లో ఇది వచ్చేటప్పటికి బయాలజీ టెక్స్ట్ బుక్ అండి. సో బయాలజీ టెక్స్ట్ బుక్ నుండి 8th క్లాస్లోని 8th లెసన్ మొక్కల నుండి ఆహారోత్పత్తిని. వీటిని మనం అయితే చూసుకుంటాం అనమాట. తర్వాత 9th డే వచ్చేటప్పటికి 9th క్లాస్లోని 8th లెసన్ వ్యవసాయోత్పత్తులు, సవాళ్ళు అనే టాపిక్ని అయితే చూసుకుంటాం. ఇక్కడ 9th క్లాస్కి టాపిక్ కాబట్టి 1 డేకి ఒక్క లెసన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం మీద 9th డే వరకు కూడా మనము మొక్కల గురించి అయితే చూసామన్నమాట. ఫస్ట్ మానవుల గురించి, అంటే మానవులు ఉండే ప్లేసెస్, కుటుంబాలు, ఇళ్ళు, వృత్తులు, వాటి గురించి. తర్వాత మనము మొక్కల గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు మనము 10th డే. ఈ 10th డే వచ్చేటప్పటికి మనము జంతువులు, సజీవ ప్రపంచంలో ఇంకొకటి జంతువుల గురించి అయితే చూసుకుంటాం అనమాట. సో 10th డే నుంచి ఈ జంతువులు అనే టాపిక్లో న్యూ 3rd క్లాస్లో 3rd లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. వరల్డ్ 3rd క్లాస్లో 4th లెసన్ జంతువులు, వాటి నివాసాలు. న్యూ 4th క్లాస్లో 3rd లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. వరల్డ్ 4th క్లాస్లో 3rd లెసన్ రకరకాల జంతువులు. తర్వాత వరల్డ్ 5th క్లాస్లో 1st లెసన్ జంతువులు మన జీవనాధారం. ఈ లెసన్స్ అన్నీ కూడా మనము 10th డే డిస్కస్ చేస్తాం. గమనించాలి, ఇక్కడ నేను ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఏదో ఊరికనే 3rd క్లాస్లో ఒక లెసన్ ఒక రోజు, 3rd క్లాస్లో ఒక ఉన్న లెసన్స్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అట్లా ఇట్లా చెప్పకుండా పర్టికులర్ టాపిక్స్ని తీసుకొని ఆ టాపిక్కి లింక్ మనం 3rd నుంచి 10th వరకు లింక్ చేస్తూ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 11th డే మనము 8th క్లాస్ బయాలజీలోని 3rd లెసన్ సూక్ష్మజీవుల ప్రపంచము అనేది చూస్తాము. తర్వాత మనము 12th డే 8th క్లాస్లోనే
9th లెసన్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 9th లెసన్ జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే టాపిక్ని అయితే చూస్తాం. సో ఇక్కడతోటి మనకి జంతువుల గురించి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము సజీవ ప్రపంచంలోని మనుషుల గురించి, తర్వాత మొక్కల గురించి, తర్వాత జంతువుల గురించి అయితే చూసాం కదా. ఇప్పుడు మనము 13th డే నుంచి నిర్జీవ ప్రపంచము అనే టాపిక్ని అయితే చూడబోతున్నాం అనమాట. సో 13th మనము నిర్జీవ ప్రపంచంలో ఫస్ట్ డే ఏంటి అంటే గాలి. సో గాలి గురించి చూస్తామన్నమాట, గాలి వాతావరణం గురించి. దీనికి సంబంధించి మనము 13th డేన స్టార్ట్ చేస్తాము. 13th డే న్యూ 5th క్లాస్లోని 2nd లెసన్ వాతావరణ మార్పులు, తర్వాత ఓల్డ్ 5th క్లాస్లోని 9th లెసన్ వాతావరణము గాలి. ఈ రెండు మనం 13th కంప్లీట్ చేసుకుంటాం, డే 13 కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత డే 14th మనము 7th క్లాస్లోని 6th లెసన్ వాతావరణము శీతోష్ణ స్థితి, తర్వాత 8th లెసను గాలి పవనాలు తుఫానులు. వీటి గురించి మనము 14th డే చదువుతాం అన్నమాట. సో 14th డేకి మనకి గాలి. నెక్స్ట్ మనము 15th డే నుంచి నీరు, నిర్జీవ ప్రపంచంలో మరొక టాపిక్ నీరు. ఈ నీరు గురించి చూద్దాము 15th డే నుంచి. న్యూ 3rd క్లాస్లోని 6th లెసన్ నీరు ప్రకృతి వరము, వరల్డ్ 3rd క్లాస్లోని 15th లెసన్ నీరు మన అవసరాలు, తర్వాత న్యూ 4th క్లాస్లోనే 6th లెసన్ నీరు, వరల్డ్ 4th క్లాస్లో 9th లెసన్ మా ఊరు మా చెరువు. వీటిని మనము 15th డేన చదువుకుంటాము. తర్వాత 16th మనము న్యూ 5th క్లాస్లోని 6th లెసన్ నీరు ఎంతో విలువైనది, తర్వాత న్యూ 6th క్లాస్లోని 4th లెసన్ నీరు అనే టాపిక్ని చదువుతాము. తర్వాత డే 17th మనము ఓల్డ్ 6th క్లాస్లోని 3rd లెసన్ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, నీరు మనకు ప్రాణాధారం. వీటిని అయితే మనము ఓల్డ్ 6th క్లాస్లోని డే 17th చదువుకుంటాము. నీరు అనే పర్టికులర్ టాపిక్ కింద మనకి జలచక్రము, వర్షము వీటన్నిటి గురించి కూడా ఉంటుందండి. తర్వాత డే 18th డేన మనము 7th క్లాస్లోని 14th లెసన్ నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. తర్వాత 8th క్లాస్లోని 10th లెసన్, ఇది బయాలజీలో అండి. ఇది పర్టికులర్ టాపిక్ ఏంటంటే కాలుష్యం గురించి. అంటే ఇప్పటిదాకా మనము గాలి అనే టాపిక్ గురించి చూసాము, తర్వాత నీరు అనే టాపిక్ గురించి చూసాం కదా. ఇప్పుడు గాలి నీరు రెండు కలుషితం అయితే దీని గురించి అనమాట. అంటే పీల్చలేము, అంటే గాలి కలుషితమైతే పీల్చలేము, తాగలేము, కలుషితమైన నీటిని తాగలేము. సో కలుషితమైన గాలి నీటి గురించి పర్టికులర్ టాపిక్ 8th క్లాస్లోని 10th లెసన్లో బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. సో డే 18th మనము వీటిని చదువుతాము. ఇప్పుడు మనకి డే 19th నుంచి మనకు నిర్జీవ ప్రపంచంలో గాలి చూసాము, నీరు చూసాము. ఇప్పుడు డే 19th నుంచి మనము నేల, నిర్జీవ ప్రపంచంలో నేల అనే టాపిక్ని అయితే చూస్తామన్నమాట. ఈ నేల గురించి వరల్డ్ 3rd క్లాస్లోని 12th లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు, తర్వాత 7th క్లాస్లోని 15th లెసన్ నేల మన జీవనము, 9th క్లాస్లోని 10th లెసన్ నేల కాలుష్యము. ఇవన్నీ కూడా మనము 19th డేనే చదువుకుంటాం అన్నమాట. నెక్స్ట్ డే 20 మనము ఆవాసాలు అనే టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆవాసము అంటే ఇప్పుడు సజీవ ప్రపంచము, నిర్జీవ ప్రపంచము రెండూ నివసించే ప్లేసెస్ని ఆవాసాలు అంటారు. సో 20th డే నుంచి మనము ఈ సజీవ ప్రపంచంలోని మరొక టాపిక్ అయినటువంటి ఆవాసము గురించి చూస్తాము. న్యూ 6th క్లాస్లోని 9th లెసన్ జీవులు ఆవాసము, ఓల్డ్ 6th క్లాస్లోని 6th లెసన్ ఆవాసము. ఈ రెండు కూడా మనము డే 20 అయితే చదువుకుంటాము. తర్వాత డే 21 మనము ఓల్డ్ 6th క్లాస్లోని 16th లెసన్ సజీవులు నిర్జీవులు. అంటే ఇప్పటిదాకా మనము సజీవులు నిర్జీవులు ఒక్కొక్క దాని గురించి పర్టికులర్గా చూసుకుంటూ వచ్చాం కదా. అంటే ఫస్ట్ సజీవ ప్రపంచంలో మానవులు, మొక్కలు, జంతువులు, తర్వాత నిర్జీవ ప్రపంచంలో గాలి, నీరు, నేల వీటి గురించి చూసుకుంటూ వచ్చాము. ఈ రెండు సజీవులు నిర్జీవులు కలిసి ఉండే ప్లేసెస్ అయిన ఆవాసం గురించి చూసాము. తర్వాత సజీవులు నిర్జీవుల గురించి ఒక అవగాహన అనేది మనకి ఓల్డ్ 6th క్లాస్లోని 16th లెసన్లో ఉంది, అది చూసుకుంటాము. తర్వాత 8th క్లాస్లోని 1st లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విజ్ఞాన శాస్త్రంలోని వివిధ భాగాలు, వీటిని మనం డే 21 అయితే చదువుకుంటాము. తర్వాత డే 22 మనము 10th క్లాస్లోని 10th లెసన్ సహజ వనరులు కూడా మనకి సజీవ నిర్జీవ ప్రపంచాల్లో భాగాలే కాబట్టి 10th క్లాస్లోని 10th లెసన్ సహజ వనరుల గురించి చూసుకుంటాము. సో ఇక్కడతోటైతే మనకి పర్టికులర్గా ఫస్ట్
టాపిక్ సజీవ నిర్జీవ ప్రపంచం. అంటే సైన్స్ కంటెంట్లోని 4 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ సజీవ నిర్జీవ ప్రపంచం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనిలో చెప్పాను కదా స్టార్టింగ్లోనే 57 లెసన్స్ అయితే ఉన్నాయి. వీటిని మనము 22 డేస్, డే 22 వరకు అయితే మనము ప్రిపరేషన్ ప్లాన్లో చూసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెకండ్ టాపిక్ జీవ ప్రక్రియలు అనే టాపిక్, ఈ టాపిక్కి సంబంధించిన సిలబస్ని, ప్రిపరేషన్ ప్లాన్ అయితే చూస్తాము. ఇక్కడ మనము సెకండ్ టాపిక్లో ఈ జీవ ప్రక్రియలు అనే టాపిక్ కింద కణం గురించి, అలానే మన శరీరంలో వివిధ వ్యవస్థలు ఉంటాయి కదా, సో ఆ వివిధ వ్యవస్థల గురించి, అలానే మనతో పాటు మొక్కలు, జంతువుల్లో ఉండే వివిధ వ్యవస్థల గురించి, వీటన్నిటి గురించి అయితే మనము నేర్చుకోబోతున్నాము జీవ ప్రక్రియలు అనే ఈ టాపిక్ కింద. ఈ టాపిక్లో మొత్తం మీద 41 లెసన్స్ ఉన్నాయి. ఈ 41 లెసన్స్ని 28 డేస్లో ఎలా కవర్ చేసుకోవచ్చు అనే ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మనము డే 1, అంటే ఈ పర్టికులర్ టాపిక్ జీవ ప్రక్రియలు అనే టాపిక్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే మనము కణము అనే టాపిక్ గురించి అయితే చదువుతాము. ఈ కణము అనేది 8th క్లాస్లోని బయాలజీ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ కణం జీవుల మౌలిక ప్రయాణము. తర్వాత 9th క్లాస్లోని ఫస్ట్ లెసన్ కణ నిర్మాణము విధులు. ఇవి మనము ఫస్ట్ డేనే అయితే చదువుకుంటాము అనే కణము అనే పర్టికులర్ టాపిక్కి సంబంధించి. తర్వాత సెకండ్ డే 2న మనము వృక్ష కణజాలము, అంటే వృక్షాలలో ఉండే కణ నిర్మాణాల గురించి చూస్తాము. తర్వాత థర్డ్ డే మనము 9th క్లాస్లోని థర్డ్ లెసన్ జంతు కణజాలము, వీటి గురించి చూస్తాం అన్నమాట. అంటే ఈ జీవ ప్రక్రియలు అనేవి మనుషులతో పాటు మొక్కల్లో, జంతువులు, వీటన్నిటి గురించి అయితే మనం చూస్తాము. తర్వాత ఫోర్త్ డేన మనము 9th క్లాస్లోని 4th లెసన్ ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక. అంటే కణంలో ప్లాస్మా పొర ఉంటుంది. సో కణంలో ఆహార పదార్థాలు అవి ఎలా కదులుతాయి అంటూ ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక అనేది మనము 9th క్లాస్లోని 4th లెసన్ని డే 4th చూస్తాం. మీరు గమనించినట్లయితే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో 3rd క్లాసు 4th క్లాస్ వచ్చినప్పుడు 1 డేకి 3-4 లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 1 డేకి 1 లెసనే. ఎందుకంటే ఇది 9th క్లాసు 10th క్లాస్ టాపిక్స్ అయితే ముందే చెప్పాను కదా, 1 డేకి 1 లెసన్ అయితేనే ప్లాన్ చేయడం జరిగిందనమాట. తర్వాత మనము డే 5న మన శరీరము అనే టాపిక్ అనమాట. ఇది కూడా జీవ ప్రక్రియల కిందకి వస్తుంది. సో మన శరీరం అనే టాపిక్ని స్టార్ట్ చేస్తాము 5th డే నుంచి. సో దీంట్లో మనము న్యూ 3rd క్లాస్లోని 4th లెసన్ మన శరీరము, అలానే ఓల్డ్ 5th క్లాస్లోని 5th లెసన్ మన శరీర భాగాలు, వీటి గురించి అయితే చూస్తాము. తర్వాత మనము 6th డేన మనము న్యూ 4th క్లాస్లోని 4th లెసన్ జ్ఞానేంద్రియాలు, న్యూ 6th క్లాస్లోని 12th లెసన్ కదలికా చలనము. అంటే మన శరీరంలోని కండరాలు, ఎముకలు, విధులు, కండరాలు, ఎముకలు ఎలా ఒకదానికొకటి సమన్వయపరుచుకుంటూ మనం కదులుతున్నాము అనే విషయాన్ని ఈ కదలికా చలనము లెసన్లో చూస్తామన్నమాట. తర్వాత 7th డే 9th క్లాస్లోని 6th లెసన్ జ్ఞానేంద్రియాలు. ఇక్కడ 9th క్లాస్ టాపిక్ కాబట్టి సో ఒక టాపిక్ అనమాట 1 డేకి, ఇలా చూస్తామన్నమాట. తర్వాత మనం 8th డే నుంచి ఈ జీవ ప్రక్రియలు అనే టాపిక్లో మరొక సబ్ టాపిక్ అయినటువంటి శరీరంలోని వ్యవస్థలు అనే పర్టికులర్ టాపిక్ని అయితే స్టార్ట్ చేసుకుంటాము. ఈ శరీరంలోని వ్యవస్థలు అనే దాంట్లో ఓల్డ్ 5th క్లాస్లో 6th లెసన్ మన శరీరంలోని వ్యవస్థలు, న్యూ 5th క్లాస్లో 4th లెసన్ అవయవ వ్యవస్థలు, వీటిని మనము 8th డే స్టార్ట్ చేస్తాము. తర్వాత 9th డే 10th క్లాస్లోని ఫస్ట్ లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ, దీన్ని మనము 9th డే చూస్తామన్నమాట. నెక్స్ట్ 10th డే శ్వాసక్రియ అనే టాపిక్ని, అంటే ఈ జీవక్రియల్లో మన శరీరంలో జరిగే ప్రతిదీ కూడా జీవక్రియల కిందకు వస్తుంది. సో శ్వాసక్రియ అనేది 7th క్లాస్లోని 11th లెసన్లో అయితే జీవులలో శ్వాసక్రియ అని ఉంది. తర్వాత 10th క్లాస్లోని సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. 10th క్లాస్ అంటే ఇక్కడ బయాలజీ టెక్స్ట్ బుక్ అండి. సో 10th బయాలజీలో సెకండ్ లెసన్ని ఈ 10th డేన, అంటే శ్వాసక్రియకి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని మనం 10th డేని చూసుకుంటాము. తర్వాత 11th డే 11th వచ్చేటప్పటికి మనము 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 3rd లెసన్ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. తర్వాత డే 12th 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ. సో మన శరీరంలోని ఒక్కొక్క వ్యవస్థ గురించి ఒక్కొక్క రోజు చూస్తామన్నమాట. తర్వాత మనము డే 13th
డే థర్డ్ డే 13న మనము 10th క్లాస్లోని 5th లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ. తర్వాత డే 14న 7th క్లాస్లోని 12th లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి. డే 15న 7th క్లాస్లోని 13th లెసన్ విత్తనాల ప్రయాణము. తర్వాత డే 16న మనము మొక్కలలో ప్రత్యుత్పత్తి తర్వాత జంతువులలో ప్రత్యుత్పత్తి. ఇది డే 16న 8th క్లాస్లోని 4th లెసన్ జంతువులలో ప్రత్యుత్పత్తి. డే 17న 8th క్లాస్లోని 5th లెసన్ అంటే ప్రత్యుత్పత్తికి రిలేటెడ్ టాపిక్ 8th క్లాస్లోని బయాలజీ టెక్స్ట్ బుక్లో 5th లెసన్ కౌమార దశ. ఇవి డే 17th వరకు చూస్తాము. తర్వాత డే 18న మనము 10th క్లాస్లోని 6th లెసన్ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ఇప్పటి వరకు చెప్పినట్లుగా మన శరీరంలోని వివిధ వ్యవస్థలు అంటే మన శరీరంలోనే కాకుండా మొక్కలు, జంతువులు వీటిల్లో కూడా వివిధ వ్యవస్థల గురించి అయితే మనము పర్టికులర్గా ఈ సెకండ్ టాపిక్ మీద డిస్కస్ చేస్తామన్నమాట. తర్వాత దీంట్లో మరొక టాపిక్ శరీరంలోని వ్యవస్థలతో పాటు ఆహారం గురించి కూడా మనము ఈ జీవ ప్రక్రియలు అనే సైన్స్ సిలబస్లోని సెకండ్ కంటెంట్ కింద అయితే డిస్కస్ చేస్తాము. సో ఈ ఆహారము అనే టాపిక్ వచ్చేసి మనకి డే 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. డే 19న ఆహారముకి రిలేటెడ్గా మనము వరల్డ్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లోని మనం ఏమేమి తింటాము, తర్వాత ఆహారపు అలవాట్లు, అలానే న్యూ 3rd క్లాస్లోని 5th లెసన్ ఆహారము ఆరోగ్యము వీటిని మనము డే 19th అయితే చూస్తాము. తర్వాత డే 20న మనము వరల్డ్ 4th క్లాస్లోని 10th లెసన్ ఆహారము ఆరోగ్యము, తర్వాత న్యూ 4th క్లాస్లోని 5th లెసన్ మనం తినే ఆహారము ఈ 2 టాపిక్స్ని మనము డే 20న చూసుకుంటాము. తర్వాత డే 21 వరల్డ్ 5th క్లాస్లోని 4th లెసన్ పౌష్టికాహారం, వరల్డ్ 6th క్లాస్లోని 1st లెసన్ మన ఆహారం, న్యూ 6th క్లాస్లోని 1st లెసన్ మనకు కావలసిన ఆహారము వీటిని మనము డే 21న చూస్తాము. తర్వాత డే 22 న్యూ 6th క్లాస్లోని 3rd లెసన్ జంతువులు ఆహారము, వరల్డ్ 6th క్లాస్లో జంతువులు ఏమి తింటాయి. ఇక్కడ ఆహారము అనేటప్పటికి మనుషుల ఆహారము, జంతువుల ఆహారము వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తామండి. అంటే మొక్కలలో పోషణ, మొక్కల ఆహారము వీటన్నిటి గురించి వస్తుందన్నమాట. తర్వాత డే 23 7th క్లాస్లోని 1st లెసన్ ఆహారంలోని అంశాలు, 10th లెసన్ మొక్కలలో పోషణ వీటి గురించి మనము డే 23న చదువుకుంటాము. డే 24 8th క్లాస్లోని 11th లెసన్ మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది, మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనేది అయితే డే 24న చూస్తాము. డే 25న మనము వరల్డ్ 6th క్లాస్లోని 14th లెసన్ జంతువులలో చలనాలు, తర్వాత 9th క్లాస్లోని 7th లెసన్ జంతువులలో ప్రవర్తన అనే టాపిక్స్ని చూస్తాము. తర్వాత డే 26న న్యూ 5th క్లాస్లోని 9th లెసన్ ప్రమాదాలు ప్రథమ చికిత్స. ఈ జీవ ప్రక్రియలు అనే దాంట్లో చివరిలో మనకి ప్రమాదాలు ప్రథమ చికిత్స అనే టాపిక్ని ఇచ్చారండి. సో అది డే 26న మనం న్యూ 5th క్లాస్లోని 9th లెసన్లో చూస్తామన్నమాట. తర్వాత డే 27న మనము 10th క్లాస్లోని 7th లెసన్ జీవ ప్రక్రియలలో సమన్వయం. అంటే ఈ జీవ ప్రక్రియలన్నీ మనము ఒక్కొక్క వ్యవస్థ గురించి, ఆహారం గురించి వీటన్నిటి గురించి చదువుకున్నాక చివరిలో మనము డే 27న 10th క్లాస్లో బయాలజీ టెక్స్ట్ బుక్లోని 7th లెసన్ జీవ ప్రక్రియలో సమన్వయం చదువుదాము. తర్వాత డే 28న మనము 10th క్లాస్లోని 8th లెసన్ అనువంశికత తరతరాలలో వైవిధ్యము అనే టాపిక్ని అయితే చదువుదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మనకి సెకండ్ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ సెకండ్ టాపిక్లో మనకి 28 డేస్లో ఈ సెకండ్ టాపిక్ని అయితే మనము కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సైన్స్ కంటెంట్లోని 4 పార్ట్స్లో ఫస్ట్ 2 పార్ట్స్ సజీవ నిర్జీవ ప్రపంచము, తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి జీవ ప్రక్రియలు ఈ 2 చూసాం కదా. ఇప్పుడు థర్డ్ పార్ట్ని అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఈ థర్డ్ పార్ట్ నేమ్ వచ్చేసేసి సహజ దృగ్విషయాలు. ఈ థర్డ్ పార్ట్లో మనకి మొత్తం మీద 44 లెసన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 44 లెసన్స్ని 24 డేస్లో కవర్ చేసే ప్రిపరేషన్ ప్లాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ 24 డేస్లో ఫస్ట్ డే అంటే ఈ సహజ దృగ్విషయాలు అనే టాపిక్ని మనం స్టార్ట్ చేసుకున్నాక ఫస్ట్ డే 1 మనము మన చుట్టూ జరిగే మార్పులు అనే టాపిక్ని అయితే చదువుకుంటాము. ఈ టాపిక్కి మనకి వరల్డ్ 6th క్లాస్లోని 10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు, తర్వాత 7th క్లాస్లోని 17th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు ఈ 2 మనము డే 1 చదువుకుంటాము.
తర్వాత డే 2 నుంచి మనకి పదార్థము అనే టాపిక్ని అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఈ పదార్థము అనే టాపిక్కి రిలేటెడ్గా మనకి ఓల్డ్ 6th క్లాస్లో 5th లెసన్ పదార్థాలు వస్తువులు, తర్వాత 7th లెసన్ పదార్థాలను వేరు చేయటం, తర్వాత న్యూ 6th క్లాస్లోని 5th లెసన్ పదార్థాలను వేరు చేసే పద్ధతులు. ఈ రెండు అయితే ఒకటేనండి, ఇక్కడ ఈ లెసను ఈ రెండు అయితే ఒకటే, పదార్థాలను వేరు చేసే పద్ధతులు. సో సెకండ్ డేన ఇవి చదువుకుంటాం అనమాట. నెక్స్ట్ మనము థర్డ్ డే ఈ పదార్థానికి రిలేటెడ్గానే 8th క్లాసు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో మన చుట్టూ ఉన్న పదార్థము, తర్వాత 9th క్లాసు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 3rd లెసన్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా. ఇవి మనము ఈ పదార్థానికి రిలేటెడ్గా థర్డ్ డే చదువుతాం అన్నమాట. నెక్స్ట్ మనము 4th డే నుంచి ఈ సహజ దృగ్విషయాల్లో మరొక సబ్ టాపిక్ అయినటువంటి దుస్తులు అనే టాపిక్ని స్టార్ట్ చేస్తాము. ఈ దుస్తులకి రిలేటెడ్గా మనము వరల్డ్ 3rd క్లాస్లోని 13th లెసన్ రంగురంగుల బట్టలు, న్యూ 5th క్లాస్లోని 3rd లెసన్ మనం ధరించే దుస్తులు, తర్వాత ఓల్డ్ 6th క్లాస్లోని 8th లెసన్ దారాల నుండి దుస్తుల దాకా, న్యూ 6th క్లాస్లోని 8th లెసన్ దుస్తులు ఎలా తయారవుతాయి అనే టాపిక్స్ని చదువుకుంటాం. ఇక్కడ కూడా 4 లెసన్స్ అని అయితే మనం అసలు అనుకోకర్లేదండి. వరల్డ్ 3rd క్లాస్లోని 13th లెసన్, న్యూ 5th క్లాస్లోని 3rd లెసన్ మనం ఒక అరగంటలో చదివేసుకోవచ్చు. తర్వాత ఓల్డ్ 6th న్యూ 6thలో మొత్తం మ్యాటర్ ఒకటే అనమాట. సో మొత్తం మీద మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, కాబట్టి ఇది డే 4th అని చదువుకుంటాము. తర్వాత మనము 5th డేన ఈ దుస్తులకి రిలేటెడ్గానే మనము 7th క్లాస్లోని 3rd లెసన్ పట్టు ఉన్ని, 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్ అనే లెసన్స్ని అయితే చదువుకుంటాం అనమాట. తర్వాత మనము ఈ సహజ దృగ్విషయాల్లోనే మరొక సబ్ టాపిక్ అయినటువంటి అయస్కాంతాలు అనే టాపిక్ని మనము 6th డేన స్టార్ట్ చేసుకుంటాము. ఈ 6th డేన మనము ఓల్డ్ 6th క్లాస్లోని 2nd లెసన్ అయస్కాంతంతో ఆటలు, న్యూ 6th క్లాస్లోని 6th లెసన్ అయస్కాంతంతో సరదాలు అనే టాపిక్స్ అనమాట. సో వీటిని మనము 6th డే చదువుకుంటాము. తర్వాత మనము డే 7th ఈ సహజ దృగ్విషయాలు అనే టాపిక్లో మరొక సబ్ టాపిక్ అయినటువంటి విద్యుత్ అనేదాన్ని స్టార్ట్ చేసుకుంటాము. విద్యుత్ టాపిక్ ఓల్డ్ 6th క్లాస్లోని 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు, తర్వాత న్యూ 6th క్లాస్లోని 10th లెసన్ విద్యుత్ వలయాలు, తర్వాత 8th డేన 7th క్లాస్లోని 7th లెసన్ విద్యుత్ ప్రవాహము ఫలితాలు, 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 9th లెసన్ ద్రవాల విద్యుత్ వాహకత, తర్వాత 9th డే 10th క్లాస్లోని ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ నుంచి 9th లెసన్ విద్యుత్ ప్రవాహము అనే టాపిక్స్ని మనము చదువుకుంటాం అనమాట 9th డే వరకు. తర్వాత మనం 10th డే, సో ఫస్ట్ మనము అయస్కాంతం చదివాము, తర్వాత విద్యుత్ చదివాము కాబట్టి 10th డే 10th క్లాస్లోని ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో 10th లెసన్ అయినటువంటి విద్యుత్ అయస్కాంతం చదువుతాము. తర్వాత మనము ఈ డే 11th నుంచి మనము ఈ సహజ దృగ్విషయాల్లోని మరొక సబ్ టాపిక్ అయినటువంటి ఆమ్లాలు క్షారాలు అనే టాపిక్ని అయితే చూస్తామన్నమాట. ఈ ఆమ్లాలు క్షారాలు అనే టాపిక్ 7th క్లాస్లోని 2nd లెసన్ ఆమ్లాలు క్షారాలు, 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 2nd లెసన్ ఆమ్లాలు క్షారాలు లవణాలు. ఇది మనం డే 11th చదువుకుంటాము. 12th డే నుంచి మనకి ఈ సహజ దృగ్విషయాల్లోనే మరొక సబ్ టాపిక్ అయినటువంటి కాంతి అనే టాపిక్ని స్టార్ట్ చేసుకుందాము. ఈ కాంతి టాపిక్కి రిలేటెడ్గా ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని కాంతి నీడలు ప్రతిబింబాలు, తర్వాత న్యూ 6th క్లాస్లోని 11th లెసన్ నీడలు ప్రతిబింబాలు, తర్వాత డే 13th 7th క్లాస్లోని 9th లెసన్ కాంతి పరావర్తనము, తర్వాత 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 10th లెసన్ సమతలాలపై కాంతి పరావర్తనము, తర్వాత డే 14th 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 7th లెసన్ వక్రతలాల వద్ద కాంతి పరావర్తనము. తర్వాత మనము డే 15th నుంచి మరొక సబ్ టాపిక్ ఉష్ణాన్ని స్టార్ట్ చేసుకొని చదువుకుంటాం అనమాట. ఈ ఉష్ణంకి రిలేటెడ్గా 7th క్లాస్లోని 5th లెసన్ ఉష్ణోగ్రత మాపనము, 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 1st లెసన్ ఉష్ణము. వీటిని అయితే మనము డే 15th నుంచి చదువుకుంటాము. తర్వాత డే 16th మనకి మరొక సబ్ టాపిక్ కొలతలు స్టార్ట్ చేస్తాము. ఓల్డ్ 6th క్లాస్లోని 13th లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాము. న్యూ 6th క్లాస్లోని 7th లెసన్ కొలుద్దాము. తర్వాత మనము డే 17th మరొక సబ్ టాపిక్ చలనము. ఈ చలనానికి రిలేటెడ్గా 7th క్లాస్లోని 4th లెసన్ చలనము కాలము, 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 2nd లెసన్ ఘర్షణ. ఇవి డే 17th చదువుకుంటాము. తర్వాత డే 18th 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 1st లెసన్ చలనము చదువుతాము. తర్వాత మనము డే 19th నుంచి మరొక సబ్ టాపిక్ పని శక్తిని స్టార్ట్ చేస్తాము. ఓల్డ్ 5th క్లాస్లోని 13th లెసన్ శక్తి, 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 1st లెసన్ బలము, తర్వాత డే 20 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 10th లెసన్ పని శక్తి
మనము చదువుకుంటామన్నమాట. తర్వాత డే 21 మరొక సబ్ టాపిక్ అయినటువంటి ధ్వనిని చదువుతామన్నమాట. ఈ ధ్వని అనే టాపిక్ మనకి 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో 6th లెసన్లో, తర్వాత 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో 11th లెసన్లో ఉంది. ఈ రెండింటిని మనము డే 21 చదువుకుంటాము. తర్వాత డే 22 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ లోహాలు అలోహాలు అనే ఇంకొక టాపిక్ని చదువుతాము. తర్వాత డే 23 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 7th లెసన్ అయినటువంటి నేలబొగ్గు పెట్రోలియం, 8th లెసన్ అయినటువంటి దహనము ఇంధనాలు మంట. తర్వాత డే 24 మనము 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో కొన్ని సహజ దృగ్విషయాలు, అంటే ఇప్పటిదాకా మనం సహజ దృగ్విషయాలే కదా చదువుతూ వచ్చాము. సో వీటన్నిటి గురించి చివరిలో ఒక కంక్లూషన్ లాగా అట్లా 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని 11th లెసన్ డే 24 చదువుతాం. సో ఈ 24 డేస్లో మనము చివరికి 3rd టాపిక్ అయినటువంటి సహజ దృగ్విషయాలు అనే దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము సైన్స్ కంటెంట్లో ఉన్న 4 టాపిక్స్లో 3 టాపిక్స్ అయిపోయినాయి కదా ఇప్పటి వరకు. ఇప్పుడు మనము 4th టాపిక్ని అయితే స్టార్ట్ చేస్తాము. ఈ 4th టాపిక్ నేమ్ వచ్చేటప్పటికి మనకి మన పర్యావరణము జీవ వైవిధ్యము. ఈ టాపిక్లో 9 లెసన్స్ ఉన్నాయి. ఈ 9 లెసన్స్ని మనము 6 డేస్లో కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. డే 1 మనము జంతువుల జీవన విధానము జీవ వైవిధ్యము అనే టాపిక్ ఓల్డ్ 4th క్లాస్లోని 4th లెసన్, తర్వాత ఓల్డ్ 5th క్లాస్లోని 7th లెసన్ అడవులు గిరిజనులు అనేది చదువుతామన్నమాట. సో ఈ పర్యావరణము జీవ వైవిధ్యము అనే పర్టికులర్ టాపిక్ కింద ఏంటంటే మనకి వివిధ రకాల జీవుల వైవిధ్యాలు, తర్వాత అంతరించిపోతున్న జాతులు, ఆ తర్వాత భూమి మీద ఓజోన్ పొర క్షీణత, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తాము. తర్వాత డే 2 సెకండ్ డేలో మనము 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్ జీవ వైవిధ్యము సంరక్షణ, 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ జీవులలో వైవిధ్యము అనేది అయితే చూస్తాము. తర్వాత 3rd డే మనము 8th క్లాస్ బయాలజీలోని 7th లెసన్ వివిధ ఆవరణ వ్యవస్థలు. ఈ ఆవరణ వ్యవస్థలు కూడా ఈ 4th టాపిక్లో సబ్ టాపిక్ అనమాట. సో వివిధ ఆవరణ వ్యవస్థలు అనేది మనం చూస్తాము. తర్వాత డే 4th మనము 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని వివిధ ఆవరణ వ్యవస్థలు అనుకూలనాలు అనే టాపిక్ని చూస్తాము. డే 5th మనము 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో 11th లెసన్ జీవ భౌగోళిక రసాయనిక వలయాలు, తర్వాత 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 9th లెసన్ మన పర్యావరణం మన బాధ్యత అనేది చూస్తాము. తర్వాత డే 6th మనము 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లోని ఈ పర్టికులర్ టాపిక్లో లాస్ట్ టాపిక్ అయినటువంటి నక్షత్రాలు సౌర కుటుంబం అనేది డే 6th చూస్తాము. సో ఫ్రెండ్స్, అది ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాను. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 4 టాపిక్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ 4 టాపిక్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి 57 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 57 లెసన్స్ని మనము 22 డేస్ చదువుతాము. తర్వాత సెకండ్ టాపిక్ మనకి జీవ ప్రక్రియలు అనే టాపిక్లో 41 లెసన్స్ 28 డేస్ చదువుతాము. తర్వాత 3rd టాపిక్ సహజ దృగ్విషయాల్లో 44 లెసన్స్ 24 డేస్. తర్వాత 4th టాపిక్ మన పర్యావరణము జీవ వైవిధ్యము అనే టాపిక్లో 9 లెసన్స్ 6 డేస్. సో మొత్తం మీద మనము 151 లెసన్స్ని 80 డేస్ అయితే ప్రిపరేషన్ ప్లాన్ మీకు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాము. సో ఫ్రెండ్స్, అది ఇవాళ వీడియో. ఈ ప్రిపరేషన్ ప్లాన్ చూసి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.